ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు జనసేన పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలు పూర్తిగా రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని జనసేన పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మేడిశెట్టి బాబీ తీవ్రంగా మండిపడ్డారు. ప్రతిపూడిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ రోజురోజుకు పెరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని ఎదుర్కోలేక వైసీపీ నాయకులు కులాల మధ్య చిచ్చుపెట్టే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై మాట్లాడాల్సిన వారు కుల రాజకీయాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని, పవన్ కళ్యాణ్ ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలను జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల ప్రజల కోసం పోరాడే నాయకుడని, ఆయనపై చేసే వ్యక్తిగత విమర్శలను కూడా ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. సమాజంలో విభేదాలు సృష్టించి రాజకీయంగా మనుగడ సాగించాలనే వైసీపీ ప్రయత్నాలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించారని, గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచి వైసీపీ ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదని, ఇదే అహంకార ధోరణి కొనసాగితే వచ్చే ఎన్నికల్లో 11 సీట్లు గెలవడం కూడా కష్టమవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం లింగంపర్తి సొసైటీ చైర్మన్లు దాసం శేషారావు, పెంటకోట మోహన్, పుని జోన్ ఆత్మా కమిటీ వైస్ చైర్మన్ కరణం సుబ్రహ్మణ్యం, శంఖవరం మండలం జనసేన అధ్యక్ష ఉపాధ్యక్షులు గాబు సుభాష్, తలపంటి బుజ్జి, ప్రత్తిపాడు మండల జనసేన అధ్యక్షుడు రామకుర్తి కామేష్, జనసేన నాయకులు బంకా కోదండరాం, సయ్యద్ గఫూర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సమాధానం చెప్పలేక వైసీపీ నాయకులు కులాల పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్ర ప్రజలు అభివృద్ధి, సంక్షేమాన్ని కోరుకుంటున్నారని, విద్వేష రాజకీయాలను కాదని, కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ప్రజల ఐక్యత కోసం జనసేన పనిచేస్తుందని, సమాజాన్ని విభజించే రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గంగిరెడ్ల మణికంఠ, ఆకుల నాని, దల్లే జ్యోతి, పిల్ల పద్మరాజు, తుమ్మల సత్యేంద్ర, మాగాపు వీరబాబు, కీర్తి కుమార్, తంతపురెడ్డి జయగంట, తరణం జయబాబు, కోన సతీష్, కుండల సాయి, సైతిన సాయి, పిల్లి దుర్గా, గౌతు బుజ్జి, దొడ్డి శ్రీను, కర్రి వీరబాబు, మొట్టపర్తి గణేష్, సాల వీరబాబు, వజ్రపు శ్రీనుబాబు, ఎజ్జు బుజ్జి, తేజ, పోసిన శ్రీను, కోటి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా సమావేశానికి ఇచ్చేసిన ప్రతిగా సోదరులకి అందరికీ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఓన్లీ కులం చుట్టూ తిరిగిపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. అలాగే కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద దృష్టి పెడితే, అభివృద్ధి మీద, రాష్ట్ర భవిష్యత్తు మీద దృష్టి పెడితే పొలగొడవలు సృష్టించి ఆ భవిష్యత్తుని విచ్ఛిన్నం చేసే ప్రక్రియను చేపడుతుంది. ఇప్పుడు రాత్రి అంతా పురుగులు తిన్న బల్లి గాంధీ గారి ఫోటో వెనకాల, అంబేద్కర్ గారి ఫోటో వెనకాల దాక్కున్నట్టు క్రిమినల్ పనులు, పనికిమాల పనులు చేయడం, దాన్ని మళ్ళీ కులం ఆపాదించడం అన్నది ఇది ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా కేవలం భావితరాల భవిష్యత్తు కోసం మాత్రం ఆలోచించే పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి అంకితం చేసి, ఆయన దేశం అంతా కూడా ఆయన జాతీయ నాయకుడి కింద చూస్తుంటే, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం ఆయన ఒక కులానికి అంకితం చేసి ఆయన ఒక జాతీయ నాయకుడి కింద చిత్రీకరించడం కూడా అది చాలా దురదృష్టకరం. ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున దాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ప్రజల భవిష్యత్తు కోసం ఏ పోరాటానికైనా సిద్ధపడే పవన్ కళ్యాణ్ గారిపై గెలవాలనే ఉద్దేశంతో ఎక్కడ పొరపాటు చేస్తాడని ఎదురు చూస్తూ అక్కడే మాట వేయాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తానే ఉంది. ఇదంతా మనకు తెలిసిందే. వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకటే చెప్తున్నాం, మీరు ఆయన వేలెత్తి చూపించే ప్రతి ప్రశ్నకి కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఖచ్చితంగా సమాధానం చెప్పగలరు. ఆయన దగ్గర సమాధానం ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం కొన్ని కోట్ల మంది జీవితం, మీరు ఎవరో టచ్ కూడా చేయలేరు, అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున మీ అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటూ హెచ్చరికలు కూడా చేస్తున్నాం. అలాగే
మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారి మీద ఎవరో కడప జిల్లా రాజమల్లి విజయప్రసాద్ రెడ్డి గారు కూడా కాకినాడ వస్తాము ఆయన ఇంటికి వస్తాము అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నానాజీ గారు అంటే మా జిల్లా ఎమ్మెల్యే ఒకటే కాదు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా ఆయన ఎంతో కావాల్సిన నాయకుడు. అయినా నిజంగా రాజమౌళి శివప్రసాద్ రెడ్డి గారికి ప్రతిభ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున చెప్తున్నాము, మీకు నిజంగా రావాలి అనుకుంటే మీరు తూర్పుగోదావరి జిల్లా ఎంట్రన్స్ లోనే మీరు గోదావరికి అటు ఇటు కాకుండా పోతారు, నో డౌట్ అందులో. ఎందుకంటే నానాజీ గారికి మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా ఆయన ప్రత్యేకమైన అభిమానులు ఉన్నాం. మేమంతా పార్టీని కాపాడుకుంటాం, ఆయన్ని కాపాడుకుంటాం. ప్రతిభ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తెలియజేసేది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ ధోరణి మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ లో మీకు ఆ 11 సీట్లు కూడా దక్కే అవకాశాలు ఉండవు. మీరు ఇలాగా కులం చుట్టూ మతం చుట్టూ రాజకీయం చేస్తే ఎప్పటికైనా అది మీకు చాలా ముప్పు తెస్తుందని చెప్పేసి ప్రతిభ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా హెచ్చరికలు చేస్తున్నాం. సెలవు. అందరికీ నమస్కారం. ప్రత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ నుంచి ఈరోజు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి గత వారం రోజుల నుంచి చూసినట్లయితే మరి రాష్ట్ర రాజకీయాలు ఒక కులం చుట్టూ మాత్రమే తిరగడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి మా అధ్యక్షులు వారు కాకినాడలో మాటామంతి కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. ఈ రాష్ట్రంలోని అభివృద్ధి వైపు మనం ప్రయాణం చేద్దాం, కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేద్దాం అని చెప్పేసి కూటమి ప్రభుత్వం నుంచి మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, కూటమి ప్రభుత్వం అంతా కూడా యువతకి మంచి భవిష్యత్తు కల్పించాలి, యువతని మంచి మార్గాల్లో నడిపించాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో వెళ్తా ఉండడం జరుగుతుంది. మరి ఎలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేసి ఒక కుల చట్టంలో బిగించాలని చెప్పేసి చేస్తున్నటువంటి వైసీపీ పార్టీ యొక్క చర్యల్ని మనందరం కూడా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉంది. మరి ఈ రోజు చెప్తున్నారు కులం గురించి మాట్లాడుతున్నాం, కులం అంతా కూడా మా తరపునే ఉందని చెప్తున్నారు. మరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 2019కి ముందు కాపు కులానికి సంబంధించి మరి రిజర్వేషన్లు ఇవ్వలేమని చెప్పినప్పుడు మరి ఈ సోదరులందరూ ఏమైపోయారు, ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము క్వశ్చన్ ఇస్తున్నాం. అలాగే ఈడబ్ల్యూఎస్ 10% ఉన్నదాన్ని మరి 5%కి తీసుకొచ్చింది ఎవరు? అలాగే కాపు కార్పొరేషన్ నుంచి గత ప్రభుత్వంలో మీరు ఏ రకమైనటువంటి నిధులు ఇచ్చారు, అసలు ఏమన్నా నిధులు సమకూర్చారా అన్నది కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఏ పార్టీ అయినా సరే ఒక కులంతో పరిమితమయ్యి రాజకీయాలు చేసేటటువంటి పరిస్థితి ఉండదు. అన్ని సామాజిక కులాలు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఆదరిస్తేనే ఆ రాజకీయ పార్టీ ముందుకెళ్తుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు యువత అంతా కూడా అన్ని సామాజిక వర్గాల నుంచి కూడా ఆయనకి పూర్తి స్థాయి మద్దతు లభిస్తుంది అన్న దాని విషయాన్ని మరి మీరు వైసీపీ పార్టీ పూర్తిగా గ్రహించి దాన్ని ముందుకి తీసుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఏం మాట్లాడాలి, ప్రజల యొక్క సమస్యల మీద మాట్లాడదాం, రండి చర్చించుకుందాం, లేదా రైతుల కోసం మాట్లాడదాం, లేదా యువత భవిష్యత్తు గురించి మాట్లాడదాం. అంతేగాని పనికిమాల విషయాల మీద తీసుకుంటూ ఈ ప్రస్తావన తీసుకొస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడడం ఎంతవరకు సమంజసం? మీ కుల రాజకీయాలు, కుట్ర రాజకీయాలు ఇక చెల్లవు. మీకు గతంలో వచ్చినటువంటి 11 సీట్లు ఉన్నాయి. రేపు పొద్దున మీరు ఇలాగే ప్రయత్నం చేస్తే 11 సీట్లు కాదు, ఆ ఒకటి పోద్దో, ఒకటి 2 పోతాయో మీకు తెలియదు. కానీ మొత్తం ఎన్ని సీట్లు వస్తే మేము చెప్పలేం. అందుకని మీరు ఇప్పటికైనా తెలుసుకుని సక్రమంగా ప్రవర్తించి ప్రజల కోసం మేము పనిచేసిన ప్రభుత్వాన్ని మీరు విమర్శించండి, అది సద్విమర్శ చేయండి. అలాగే మీరు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఒంటరిగా పోటీ చేయని అని. ఒంటరిగా పోటీ చేయడం కాదు, మీకు చేతనైతే అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించండి, లోపాలని సద్విమర్శ చేయండి. మీ ప్రశ్నించి అడిగితే అప్పుడు తెలుస్తుంది. మీరు పులివెందులో కూర్చొని మాట్లాడతారు కానీ కనీసం ప్రజల సమస్యల గురించి మీరు మాట్లాడిన సందర్భం లేదు. బయట కూర్చుని రకరకాల ప్రశ్నలు పెట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రజల అభివృద్ధి కోసం చేసినటువంటి కూటమి ప్రభుత్వం గురించి కూటమి ప్రభుత్వం విమర్శించేలాగా మీరు చేస్తూ ఉన్నారు. మనందరూ కలిసి మీరు రండి, ముందుకు రండి. ప్రభుత్వం మీద మేము చేసినట్టు తప్పులు ఉంటే విమర్శ చేయండి, అవసరం అయితే మనందరూ కలిసి కూర్చుందాం. రేపు పొద్దున్న ప్రజలకు మంచి పరిపాలన అందిద్దామని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, ఎలాంటి విమర్శలు చేసినా ఇక రాబోయే రోజుల్లో మేము ఎవరు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. మేము ఉపేక్షించాం. ఖచ్చితంగా దీని మీద మేము కౌంటర్ అవ్వడానికి రెడీగా ఉన్నాం. మీరు ఎలాంటి మాటలు మాట్లాడినా సరే మేము రేపు పొద్దున్న వచ్చే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని విమర్శిస్తామని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఈ సమావేశానికి చేసిన
పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని చూసి ప్రజలు ఎక్కడైతే వైసీపీని మర్చిపోతారనే విధానంతో ఎలాగైతే మన జనాల్లోకి మన కోసం మన పార్టీ కోసం చెప్పుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా కొంతమంది ఉన్నారు సలహాదారులు ఎలా చిచ్చు పెడితే బాగుంటుందని చెప్పేసి కాపుల మధ్య చిచ్చు పెట్టడానికి ఒక పన్నాంగం పండారు. దానికి ఎరగా కొంతమంది అదే జగన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగే కాపు నాయకులు కొంతమంది తోట తిరుమతులు, అంబటి రాంబాబు, అలాగే పేరు నాని వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఎంతసేపు కాపులకి ఇలాగ అంటున్నారు. 2009లో ప్రజారాజ్యం పెట్టారు. ఆ రోజు మీరెందుకు సపోర్ట్ చేయలేదు? ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపులు సీఎం అవ్వాలనే మీ ఉద్దేశం ఉంటే నిజంగా మీరు అందరూ ఐక్యంగా వచ్చి ఆ రోజు చిరంజీవి గారిని ముఖ్యమంత్రి చేయాలి కదా. అదేవిధంగా 2019లో సింగిల్గా పోటీ చేయలేదు. 2019లో పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేశారు. ఏ కాపు నాయకుడు వచ్చి ఆయన సపోర్ట్ చేసి గెలిపించే ప్రయత్నం చేశారు. ఎప్పుడైనా సరే కాపులు తొక్కే విధానంగా చేసుకుంటున్నారు తప్ప ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళలేదు. అదేవిధంగా అంబటి రాంబాబు నీకే చెప్తున్నాను, మన రాష్ట్రంలో మన దేశంలో 24వ స్థానంలో ఉండే పంచాయతీ శాఖ 1వ స్థానంలోకి వచ్చింది, నెంబర్ 1 స్థానంలోకి వచ్చింది. అది గుర్తుపెట్టుకో. ఎక్కడ కూడా రోడ్లు 75 సంవత్సరాల స్వతంత్ర అప్పటి నుంచి కూడా రోడ్లు లేని దగ్గర కూడా మా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయించడం జరిగింది. అలాగే విద్యాశాఖలో మార్పులు చేసి ఎంతో ఉన్నతమైన విద్యను ఇస్తున్నారు. ప్రజలకి అన్నీ కూడా అందుబాటులో చేస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అలాంటిది మీరు కుళ్ళుకొని కులాల మధ్య చిచ్చు పెడతారా? మా జనసేన పార్టీలోనే ఉంది కులాల ఐక్యత. మా పార్టీ సిద్ధాంతాలు 7 సిద్ధాంతాలు ఒకటే, కులాలను సమైక్యంగా చూడడం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్క కాపు అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, మైనార్టీ అవ్వచ్చు, అందరూ కూడా ఇక్కడే ఉన్నారు, మా పార్టీలో ఉన్నారు. మీకు జనసేన పార్టీకి కాపు నాయకులు దూరం తప్ప కాపు ప్రజలందరూ కూడా జనసేన పార్టీకే సపోర్ట్ చేస్తారు. అది 100కు 100% తెలుసు అందరికీ కూడా. మీరేదో పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రెస్ మీట్లు పెడితే మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము తెలుస్తాము, మా జనాలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నారేమో. తోట తిరుమతులు గారు పంత నానాజీ గారి మీద మీరు ఏదో శపథం చేస్తున్నారు. పంత నానాజీ గారికి వచ్చిన మెజార్టీ ఓట్లు మీకు రావు ఎక్కడ కూడా. మీకు 70,000 ఓట్లు ఆయనకి మెజార్టీ వచ్చింది. కనీసం ఆ ఓట్లు కూడా మీకు పెడవు. 2019లో రామచంద్రపురం నుంచి మిమ్మల్ని తరివేశారు. 2024లో మండపేట నుంచి తరివేశారు. మీరా మా నానాజీ గారికి సవాల్ ఇసిరిది. మీరు ఎక్కడి నుంచి పోటీ చేసినా సరే అక్కడ చిత్తుగా ఓడిపోవడం ఖాయం. కాపు జాతి మిమ్మల్ని ఓడిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఆరాధ్య దైవంగా భావించే ఈ జాతిని మీరు అనదొక్కాలని చూస్తున్నారు. మోచేతి నీళ్ళు తాగుతున్నారు. మీరు ఏదో జగన్ గారు ఏదో మన్నలు పొందుదామని చెప్పేసి మీరు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారో అలాంటి మాటలు ఏం చెల్లో. ప్రజలు మొన్న 24లో మీకు 11 సీట్లు ఇచ్చారు. ఆ 11 కాదు కదా, సింగిల్ సీట్ వస్తుంది ఈసారి. మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడుకోండి. కులాలమైన చిచ్చు పెడితే మాత్రం మర్యాదగా ఉండదు. ఇదే కబడ్దార్ చెప్తున్నాం. అది జనసేన పార్టీ నుంచి ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని చేశారంటే కబడ్దార్. మేము ప్రతిపాటి నియోజకవర్గం నుంచి మేము సవాల్ విసురుతున్నాం. మీకు ఎక్కడికైనా సరే మేము దేనికైనా సిద్ధం. మీరు అధికారంలో ఉన్నప్పుడే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి మేము నిలబడ్డవాళ్ళు. ఎవరిని చూసి భయపెడుతున్నారు? ఎవరు భయపడతారనుకుంటున్నారు? భయపెట్టే రాజకీయం చెయ్యం మేము. జన సైనికులు అంటే బార్డర్లో ఉన్న సైనికులు ఎలాగైతే పనిచేస్తారో, మిసైల్కి ఎదురుగా ఉండి నిజంగా ఎలాగ పనిచేస్తారో అలా పనిచేసేవాళ్ళని తప్ప ఏమి ఆశించి పనిచేసేవాళ్ళం కాదు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఈసారి బాగోదు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి ఆ టైప్ ఉండదు. మీరు 2019లో నుంచి 24 లోపల ఏవైతే రాజకీయం చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి మేము ఇష్టం పెట్టి కొట్టించడం కానీ చేశారు, ఆ ధోరణ లేక మీరు భయపడతలేదు. అదే ధోరణ మీరు తీసుకొచ్చారంటే మాత్రం మర్యాదగా ఉండదు. చూసుకోండి, మీకే జాగ్రత్త. కులం చుట్టూనే తిరుగుతుంది. ఎందుకంటే అది కేవలం వైసీపీ పార్టీ వారికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి కళ్ళు కుట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఏదో రకంగా ఇబ్బంది సృష్టించి ఖచ్చితంగా విభేదాలు సృష్టించాలని ఒక కుల గొడవని రాజకీయ రంగు పులిమి వాళ్ళు కేవలం వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కలిసి, వాళ్ళ నాయకులు అందరూ కలిసి మన రామచంద్రపురం నియోజకవర్గంలో తోట తిరుమతుల ఆధ్వర్యంలో వైసీపీ కాపు నాయకులు అనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఆ సమావేశం ఏర్పాటు చేసిన కాపు నాయకులకి ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను.
ఆ సమావేశంలో ఉన్న కాపు నాయకులు అందరూ కూడా మీరు మొదటగా మన కాపు కులానికి ఏం చేశారో నాకు వివరించి మీరు తర్వాత ప్రశ్నించవలసిందిగా కోరుతున్నాను. ముందుగా ఆ సమావేశానికి అధ్యక్షత వహించిన తోట తిరుమతులు గారు, ఆయన వల్లే దళితులను తోట తిరుమతులు గారి వల్లే కాపులు దూరం అయ్యారు. ఎందుకంటే ఆయన శిరోమండనం చేయించారు ఒక దళిత సోదరుడికి. ఆ కేసు వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దళితులు కాపు సోదరులకు దూరం అయ్యారు. ఆ విషయం తెలియకుండా ఆయన మారిన పార్టీ లేదు, పోటీ చేయని పార్టీ లేదు. ఇప్పుడు కూడా నేను సై అంటే సై అంటాడు, కానీ ఎందుకు ఉపయోగం ఉండదు. ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డు. గత ఎలక్షన్లో కోరిమిల్లో తన సమీప అభ్యర్థి మీద నీకన్నే నాకు ఎక్కువ ఓట్లు రాకపోతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పాడు. కానీ ఏం జరగలేదు. ఆయన ఓడిపోయాడు. అక్కడ ఆయన మండపేటలో ఓడిపోయాడు, రామచంద్రపురంలో ఓడిపోయాడు. నిన్న పంతో నానాజీ గారి మీద సవాలు విసురుతున్నాడు. ఈసారి కాకినాడ రూరల్కి వస్తాడు, అక్కడ కూడా ఓడిపోతాడు. ఆయనకి ఓటమి తప్ప ఏమి ఉండదు. ఆయనకి విజయాన్ని చూడలేడు. ఎందుకంటే కాపు కులం పేరుతో ఆయన రాజకీయం చేద్దాం అనుకున్నాడు. కాపు యువత ఇప్పుడు తెలుగుగా అన్నారు. ఒక కాపు నాయకుడు వెంట తిరుగుతులేదు. అన్ని జాతులను, అన్ని మతాలని సమానంగా చూసే గొప్ప వ్యక్తి, గొప్ప నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెంట ఉందామని కాపు యువతతో పాటు అన్ని యువతలు, అన్ని జాతుల యువత కూడా పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ ఇక్కడ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాయి. రాజకీయం చేద్దామని ఉన్నాడు. ఆయన గత 30 సంవత్సరాలుగా రాజకీయం చేశాడు. కాపు జాతికి ఏం చేశాడు నేను ఈ సభావేది ద్వారా, మీ మీడియా ద్వారా అడుగుతున్నాను. ఎందుకంటే ఆయన జాతికి చేసింది ఏం లేదు. జాతిని అడ్డు పెట్టుకుని ఆయన ఎమ్మెల్సీ అయ్యాడు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, కానీ మంత్రితో అవుదాం అనుకున్నాడు, కానీ అవ్వలేకపోయాడు. అలాంటి వాళ్ళ వల్ల, అలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే మాలాంటి యువతకి వాళ్ళని చూసి ఏం నేర్చుకోవాలో తెలియట్లేదు. ఒక కులంతో మనం రాజకీయం చేయలేం, ఒక మతంతో రాజకీయం చేయలేం. కానీ వైసీపీ పార్టీ వారు ఈ రాష్ట్రంలో కుల రాజకీయాలను, మత రాజకీయాలను బాగా ప్రోత్సహిస్తున్నారు. ఇది యువత, మీడియా వారు అందరూ కూడా గమనించి ఈ సంస్కృతిని మన రాష్ట్రం నుంచి వైదొలపాలి. అందుకోసమే కేవలం గత 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా దగ్గర 164 సీట్లు ఎందుకు ఇచ్చారంటే ఆ వైసీపీ ప్రభుత్వంలో, గత వైసీపీ ప్రభుత్వంలో ఏ కులానికి ఆ కులం రాజకీయ నాయకులతో, ఇప్పుడు ఎవరన్నా మాట్లాడితే ఆ కులం రాజకీయ నాయకులతో తిట్టించడం వల్ల ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఈ రాష్ట్రంలో ఉన్న యువత, చదువుకున్న వాళ్ళందరూ కూడా ఆలోచించి ఇదే స్వరం కానీ కంటిన్యూ అయితే ఇక మన రాష్ట్రం బీహార్ కన్నా దారుణంగా మారుతుందని ఈ 2024 ఎలక్షన్లో మా ఆంధ్రప్రదేశ్ యువత అంతా కూడా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేసి అఖండ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని విజయపదంలో నడిపించింది. అదేవిధంగా ఇంకోటున్నారు, మన సత్తెనపల్లి మాజీ శాసనసభ్యులు అంబటి రాంబాబు గారు. ఆయన ఉంటారు, ఆయన అధికారంలో ఉన్నని చెప్పు కాపు కులం గుర్తు రాలేదు. ఆయన అధికారంలో ఉండగా ఒక మీడియా సోదరులు అడిగితే కాపు కులం వస్తువులందరూ కూడా వ్యసనపరులు, తాగుబోతులు, మాంసం ఎక్కువ తింటారు, వాళ్ళకి ఆలోచన శక్తి ఉండదు అని చాలా విమర్శలు చేశాడు. ఆయన పుట్టిన జాతిని ఆయన విమర్శించాడు. ఇప్పుడు నా కాపు జాతి అంటున్నాడు. అసలు ఏ హక్కుతో ఆయన కాపు జాతి అంటున్నాడు. గత ఆటలో సంక్రాంతి వేళల్లో లక్కీ టిప్పులతో జనాల దగ్గర డబ్బులు దోచుకున్నాడు ఆయన. ఇలాంటి వాడు మా కాపు నాయకుడు అని చెప్పుకోవడానికి మాకు సిగ్గు అనిపిస్తుంది. ఇంకొక భయంకరమైన నాయకుడు ఉన్నాడు, బందరు పిచ్చోడు అన్నారు. మొన్న నేను బందరు వెళ్తే అందరూ అన్నారు ఇలా పేరు నాని గారి గురించి ఏంటంటే మా పిచ్చోడి గురించి అన్నారు. ఆయన బందరు పిచ్చోడు అన్నాడు. ఆయన ఎందుకు వస్తాడో తెలియదు, ఏ ప్రెస్ మీట్ పెడతాడో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు. ఈయన కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు. ప్రెస్ మీట్ వల్ల మొత్తం జాతిని అందరినీ కూడా విమర్శిస్తారు, భయం వేస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళు చేసే పనుల వల్ల కాపు జాతి యొక్క పరువు పోతుంది. దీన్ని నేను ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున, అలాగే నా వ్యక్తిగతంగా కూడా ఈ వైసీపీ కాపు నాయకులు చేసిన విషయాన్ని నేను విమర్శిస్తున్నాను, ఖండిస్తున్నాను కూడా. అదేవిధంగా ఈ మొన్న అయితే మీటింగ్లో పెట్టిన ఏ ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు లేదు. ఎందుకంటే ఆయనకి కులానికి నాయకుడు కాదు, జాతికి నాయకుడు కాదు, మతానికి నాయకుడు కాదు. కుల జాతి మతం అతీతంగా ఆయన జాతీయవాదంతో ఉన్న నాయకుడు. ఒక రాష్ట్రానికో ఒక ప్రాంతానికో చెందిన నాయకుడు కాదు, ఒక అభ్యుదయవాది. ఈ దేశం మొత్తం ఆయన వైపు చూస్తుంది. ఖచ్చితంగా మన దేశ ప్రధాని మోడీ గారే ఆయన అభ్యుదయ భావాలను నచ్చి ఆయన హక్కును చేర్చుకున్నారు. అలాంటి నాయకుడిని ఇలా చిల్లర విమర్శలు చేసి ఇంకా ఆయన విమర్శలు చేస్తే మేము అలా చూస్తూ ఊరుకోం. ఖచ్చితంగా వైసీపీ కాపు నాయకులు అని చెప్పుకుని తిరిగి ఎవరిని కూడా రోడ్ల మీద తిరగడమని ఈ సభావేదంగా నేను హెచ్చరిస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. అలాగే మీడియా సోదరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను శంకవరం మండలం నెల్లిపూడి గ్రామం. నా పేరు తలపండి పిచ్చి. నేను బీసీ నాయకుడిని. అలాగే పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాలు ఆయన నడిచే ప్రతి అడుగు
మన రాష్ట్రం బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మన రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల జనాలని ముందుకు తీసుకెళ్ళాలి, మన రాష్ట్రం వైపు, మన దేశం మన రాష్ట్రం వైపు చూసేలాగా చేసే అలాంటి గొప్ప నాయకుడు మా అధినేత, జనసేన అధినేత మా పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తిని ఒక కులానికి అతిథిగా కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటున్నారు. కానీ ఆయన ఒక కులానికి కాదు, ఒక మతానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఆయన ఎప్పుడు ఏ ప్రెస్ మీట్లో అయినా, ఏ సందర్భంలో అయినా అందరినీ కలుపుకునే విధంగా అన్ని కులాల్ని, అన్ని మతాల్ని ఆయన ముందుకు తీసుకెళ్లే విధంగానే ఆయన ఎప్పుడు మాట్లాడతాడు. అలాగే ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎప్పుడు మన స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాల కాలం అవుతుంది. అలాంటి ఇన్ని కాలంలో చాలా మంది, చాలా రాష్ట్రాలు, మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే ఈ రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పదవులు చాలా మందికి ఇచ్చి ఉంటారు. కానీ డిప్యూటీ సీఎం పదం అంటే ఏంటో, దాని విలువేంటో చూపించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మన పవన్ కళ్యాణ్ గారు. అలాంటి గొప్ప నాయకుడిని ఒక కులానికి అంటగట్టడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ కులంలో పుట్టడం, ఆ కులం నాయకులందరూ గొప్పగా ఆయన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఆలోచించి ఆయన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ కష్టపడాలి. కానీ మేము ఎంతో గర్వంగా, నేను బీసీ నాయకుడిని ఉండి నేను ఎంతో గర్వంగా ఆ పార్టీలో కష్టపడుతున్నాం. ఎందుకంటే ఆయన ఆదేశాలు అవ్వచ్చు, ఆయన సిద్ధాంతాలు అవ్వచ్చు, అలా పార్టీ సిద్ధాంతాలు చాలా బాగున్నాయి. కాబట్టి నేను పార్టీలో ఎప్పుడు మన పత్తిపాటి నియోజకవర్గ స్థాయిలో నేను నాయకుడిగా గుర్తించారంటే పార్టీ గొప్పదనం అది. అలాంటి పార్టీ గొప్పదనాన్ని, అలాంటి గొప్ప నాయకుడిని ఇలాగా ఒక కులానికి అతీతంగా మాట్లాడడం నాకు అసలు ఈ వైసీపీ నాయకులు ఎవరైతే కొంతమంది ఉన్నారో ఆ నాయకులు మాట్లాడడం బాగోలేదు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. ఇది ముందు ఇలాగే కొనసాగితే రేపు రాబోయే కాలంలో 2029లో కూడా ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ప్రసారం చేస్తున్నారో కులం మతం మధ్య చిచ్చులు పెడతారని ప్లాన్ చేస్తున్నారో వాళ్ళంతా విఫలం అవుతుంది. ఎప్పుడు కూడా ఈ కుల రాజకీయాలు వదిలేసి, కులం మతం అన్న రాజకీయాలు వదిలేసి మన ఏం చేస్తాం, మనం ఏం చేయాలా, మనం చేసే కార్యక్రమం ఏంటని ముందు ప్రజల్లో తీసుకెళ్ళండి. మీరు ప్రజలకు వివరించండి. పనాలు తప్పు చేశాడు, ఈ తప్పు అని చెప్పండి, అది ఖండించండి. దానికి మేము డిబేట్లు రావడానికి సిద్ధంగా ఉన్నాం. అంతే తప్పించి మీరేదో పవన్ కళ్యాణ్ గారిని చీటికి మాటికి అక్కడ మీటింగ్ వేసుకుంటే ఇక్కడ మీట్ వేసుకుంటే బాగోలేదు. కాబట్టి మీరందరూ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ నేను నమస్కారం. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో కొన్ని రోజులుగా వైసీపీ నాయకులు సమావేశాలు ఏర్పాటు చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తూ తప్పుడు ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ నాయకులు కూటమి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా ఒక కులానికి పరిమితం చేసి ఆయనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి చూసి ప్రజలకు మరింతగా చేరువవుతున్నారు. దానివల్ల వైసీపీ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఆ పార్టీని సమాధి చేస్తారు ప్రజలని చెప్పి భయపడి ఈ తప్పుడు రాజకీయం చేస్తూ పవన్ కళ్యాణ్ గారి పైన, కూటమి ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఈరోజు రాష్ట్రంలో కుల రాజకీయాలు, మత రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని అడ్డుకుని ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఆపాలని చూస్తుంది. ఇటువంటి పరిణామాలు ఇదే విధంగా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తే 2024లో ప్రజలు ఎలా బుద్ధి చెప్పారో అదేవిధంగా 2029లో కూడా వైసీపీ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పి పార్టీని రాష్ట్రంలో లేకుండా చేస్తారని చెప్పి వైసీపీ నాయకులకు జనసేన ప్రతిపాడు నియోజకవర్గం తరఫున మా హెచ్చరికగా చెప్తూ, మీరు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటే మాత్రం జనసేన పార్టీ తరఫున, కళ్యాణ్ గారి తరఫున సరే మేము మీకు ఎదురుడే తిరిగి మిమ్మల్ని రాష్ట్రం నుంచి తరిమేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ ఎక్కడికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గత 6 రోజులుగా రాష్ట్రంలో జరిగినటువంటి పరిణామాలు మీ అందరికీ తెలిసిన విషయమే.
ఇవాళ మనకు కొత్తగా చెప్పడానికి ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు చేసినటువంటి అభివృద్ధిని ఓరవలేక వైసీపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద నిందలు ఎలా వేయాలి, అసలు ఆయన ఎలా పక్కదారి పట్టించాలి, ఆయన ఏ రంగంలో చూసుకున్నప్పటికీ కూడా ఆయన తీసుకున్నటువంటి శాఖలు కానివ్వండి, ఆయన చేసే పని కానివ్వండి, ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమంలో ముందు తీసుకొని వెళ్తున్నారు. రాష్ట్రం వైపు దేశం చూసేలాగా ఆయన కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వరకు ఉండేటువంటి పంచాయతీ శాఖ 24వ స్థానంలో ఉంటే ఇవాళ 1వ స్థానంలో తీసుకొచ్చిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది. అలాగే అటవీ శాఖలో కూడా, ఇంకపోతే మిగతా మంత్రులు కూడా ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కానివ్వండి, అలాగే దుర్గేష్ గారు కానివ్వండి, నెక్స్ట్ వచ్చేసి మన పౌర సరఫరాల శాఖ మంత్రి గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి వైపు ముందుకెళ్తుంటే ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని ఏం చేయాలో తెలియక వారికి ఏ విధమైన అవకాశం దొరకట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం పూర్తిగా ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఒక కులాన్ని ముందు పెట్టుకొని, పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి కులం ఏదైతే ఉందో కాపు కులం, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద కులం ఏమైనా ఉందంటే అది కాపు కులం, దాదాపుగా 26% ఉంది. అయితే ఇకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, గత మన స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి మనం గమనించుకుంటే ప్రతి కులంలోనే ఉపకులాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు వైశ్యులు ఉన్నారనుకోండి, అందులో ఉపకులాలు ఉంటాయి, వాళ్ళు ఓసీలో ఉంటారు. అట్ ది సేమ్ టైం బ్రాహ్మణులు తీసుకోండి, అందులో శాఖలు ఉంటాయి, వాళ్ళు ఓసీలో ఉంటారు. కానీ ఒక కాపులు మాత్రమే బీసీ ఓసీలో ఉంటారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి పాలకులు గుర్తు తిరిగి ముందు చూపుతో ఏం చేశారంటే బీసీ ఓసీలుగా విభజించి కాపుల్ని అప్పటికే విడదీసి మళ్ళీ మనకు వీళ్ళ కాపుల్లో పోట్లాడి పెట్టి అప్పటి నుంచి అక్కడ వదిలేశారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ కొట్టుకోవడమే సరిపోతుంది. రాజ్యాధికారం గురించి ఆలోచన ఎప్పుడు చేయలేదు వాళ్ళు. ఇప్పుడు వరకు ఉన్నటువంటి కులాలు ఏంటంటే కాపులో తూర్పు, తెలగ, బలిజి, ఒంటరిని కొన్ని కులాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన కులం ఏంటంటే వైసీపీకి కాపు కులం అంట. ఇందులో ఉన్న వాళ్ళు కొట్టుకొని తెస్తుంటే మళ్ళీ కొత్తగా వైసీపీ కులం. మరి నాకు ఇదైతే ఏం అర్థం కాలేదు. మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్ గా మీరు ఏమైనా తప్పులు చేస్తే గవర్నమెంట్ తప్పు చేసింది, లేకపోతే ఇది ఎలా సూచనలు చేయండి, అది దాన్ని మంచిగా తీసుకొని గవర్నమెంట్ ముందు తీసుకెళ్తుంది. అంతేగాని మీరు ఒక కులాన్ని ఆపాదించి దాని మీద మీరు చలిగాసుకొని ముందుకు వెళ్దామంటే అది ఎప్పటికీ జరగదు. ఒకవేళ మీరు అంత గొప్ప వాళ్ళు అయితే ఇంతకాలం లేని కులం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది మీకు? పవన్ కళ్యాణ్ గారు కాకపోతే ఇది వరకు 2009లో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు 294 సీట్లు కానీ 104 సీట్లు బీసీకి ఇచ్చిన ఏకైక గంట చిరంజీవి గారికి దొరుకుతుంది. మరి ఆ రోజు మీరు ఎందుకు ఏం చేశారు? ముందు మీరు పార్టీలో ఇప్పుడు వైసీపీలో ఉన్నారు, ఇది వరకు గవర్నమెంట్ లో. ఆ రోజు కూడా కాపుల్లో మీకు గుర్తులేని కాపులు ఇవాళ ఎందుకు గుర్తొచ్చారు? దయచేసి కులాన్ని ఆపాదించి పవన్ కళ్యాణ్ గారు కులానికి అంటగడదా ఉంటే అది కుదరదు. ఆయన రాష్ట్ర నాయకుడు కాదు, దేశ స్థాయిలో వెళ్ళిపోయినా మిమ్మల్ని మీరు మాత్రం ఆయన ఏమీ చేయలేరు. ఎందుకంటే ఆయన దేశ నాయకుడు అయ్యాడు, ఇప్పుడు దేశ రాజకీయ నాయకుడు అయిపోయాడు. ఆయన మీరు ఓరవలేకే ఇవన్నీ ఆయన కులాన్ని ఆపాదించి ఇక తగ్గించాలని మీరు అనుకుంటున్నారు. ఇది ఎప్పటికీ జరగదు. దయచేసి ఇది మానుకోండి. మీరు ఏమైనా తప్పులు ఉంటే గవర్నమెంట్ ఎలా చేయండి అని చెప్పండి. అంతే తప్ప మీరు కులాన్ని ఆపాదించి చేయాలంటే అది ఎప్పటికీ జరగదు, కుదరదు. అన్ని కుల మతాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. జై హింద్, జై జనసేన. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.